హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో అయితే 2 డేస్ షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒక వీడియో కింద అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇంకా సమ్మర్ టైంలో షూట్ చేసిన వీడియోస్ చాలా ఉండిపోయాయి. ప్రజెంట్ అవే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. అప్పటికి పిల్లలందరికీ కూడా స్కూల్స్ అయితే హాఫ్ డేస్ ఇచ్చేసారండి. ఇంకా 1 వీక్ ఏమో స్కూల్స్ ఉంటాయి అప్పటికి. సో ఇంకా ప్రసన్న వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఉందండి. సో తను డ్యాన్స్ ఏదో చేస్తుందంటే, ఏదో సాంగ్ అయితే చెప్పలేకపోతుంది. ఇంతకుముందు వీడియోలో కూడా తను ఆ సాంగ్ అయితే చెప్పలేదు, కానీ ఏవో స్టెప్స్ అయితే వేసి చూపించింది కదా. ఇంకా ఆ రోజైతే రెడీ చేయమని అయితే వచ్చిందండి. చక్కగా తలంటు స్నానం చేసేసి పట్లంగా జాకెట్ అయితే వేసుకొచ్చింది. ఏవో తలలో పెట్టుకునే క్లిప్స్ లాంటివి, నెక్స్ట్ వడ్డానం ఏదో తీసుకొచ్చి వాటితో అయితే రెడీ చెయ్యి. స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వేరొక డ్యాన్స్ ఉంది, దానికి వేరే డ్రెస్ వేసుకుంటా. అప్పుడు నాకు మేడం స్కూల్లో సారీ కడతారు, ఇప్పటి వరకునే ఈ డ్రెస్ అనేవేవో చెప్తుంది. సో తను స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కాదు కానీనండి, నాతో అయితే ప్రతిరోజు చెప్పిందే చెప్పేది. నేను డాన్స్ చేస్తాను స్కూల్లోని, నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, ఆ రోజు నువ్వు నన్ను రెడీ చెయ్యాలి, అలా రెడీ చెయ్యి, ఇలా రెడీ చెయ్యి అని చెప్పేది. ప్రతిరోజు ఈవినింగు బయట కూర్చుంటాం కదండి, ఆ టైంలో అయితే పిల్లలందరూ ఆడుకుంటారు కదా. తన స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అప్పుడు ఎలా మాట్లాడతారు మేడం వాళ్ళు, ప్రజెంట్ డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఇంటి దగ్గర పేరెంట్స్కి ఫోన్ చేసి పలానా రోజునే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఇలా రెడీ చేయండి అని చెప్తారు కదా. ఇంకా అవన్నీ కూడా తను ఒక ఆట రూపంలో అక్కడ ఉన్న పిల్లలతో ఆడేసిదండి డైలీ కూడాని. నేను కూడా వాళ్ళలో ఒక పిల్లలా కలిసిపోయి తను ఎలా ఆడుతుందో చూద్దామనేసి నేను కూడా డాన్స్ నేర్చుకుంటాను, నేను కూడా స్కూల్లో స్టూడెంట్ని, మా మమ్మీకి కూడా ఫోన్ చేయంటే సేమ్ మేడం మమ్మీకి ఫోన్ చేసి ఏ విధంగా మాట్లాడద్దో సేమ్ అదే విధంగా మాట్లాడేసిందండి. ఇక్కడైతే ఎవరు ఫ్రెండ్ పేరు చెప్తుంది, అమ్మాయి అయితే కోన్ పెట్టిందండి. ముందు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ఇంటికి ఒక 4-5 టైమ్స్ వచ్చింది కోన్ పెట్టమని. సో ఆ రోజు ఏంటోనండి మాకు ఇంట్లో వర్క్ కొంచెం ఎక్కువగా ఉండటం, నెక్స్ట్ నేను బయటికి వెళ్ళటం వలన కోన్ అయితే పెట్టలేకపోయాం పాపం. సో ఎవరో పెట్టారు అనేసి చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చెల్లైతే రైస్లోకి కొత్తిమీర నిలవ పచ్చడి చేస్తుందండి. ఈ పచ్చడి వచ్చేసి 6 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. నెక్స్ట్ మనకి చట్నీ కింద కూడా ఈ పచ్చడిని యూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. ఇలా మనకి కొత్తిమీర తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో మనం ఈ విధంగా పచ్చడి పెట్టి నిల్వ చేసుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు ఇందులో మనకి పల్లీలు కానీ లేకుంటే పుట్నాల పప్పు కానీ వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుని ఇందులో కొంచెం తాలింపు వేసుకున్నట్లయితే ఇడ్లీ దోశల్లోకి మనకి చట్నీ కింద కూడా యూజ్ అవుతుందండి. సో అలాగే ఇలా పచ్చడిని నిలవకు పట్టుకున్నది మనం రైస్లో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి ప్రాసెస్ కూడా చాలా సింపుల్. కావాల్సిన పదార్థాలు వచ్చేసి చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి, అంటే కొత్తిమీర మగ్గేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఈ కొత్తిమీర వేసేయాలండి. కొత్తిమీర మగ్గడానికి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుని కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర చేత్తో పట్టుకున్నామంటే మనకి కరివేపాకు పచ్చడి అప్పుడు చెప్పాను కదా, ఇలా నలిపితే పొడి అయిపోవాలి, ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఈ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, మరి మనకి తాలింపుకి వేసినంత తక్కువ కాదు, అలానే మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే కొత్తిమీర చూడడానికి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పటికీ కూడా ఆయిల్లో వేయగానే అందులో ఉన్న వాటర్ శాతం అంతా డ్రై అయిపోగానే కొత్తిమీర మనకి దగ్గరకు వచ్చేది కదా, అప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఈలోపు చింతపండు అలాగే బెల్లం కూడా కొంచెం వాటర్ వేసి నానబెట్టేసానండి, అంటే బెల్లం కొంచెం మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ చింతపండు కూడా మెత్తపడుద్ది కదా, మిక్సీ పట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొత్తిమీరలో ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి చాలా తక్కువ వాటర్లోనే ఈ చింతపండు ఇది అన్నది మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే ఇప్పుడు ఇలా మధ్యలో వాటర్ కింద వస్తుంది కదా కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా, సో అందులోనే మనం బెల్లం, చింతపండు కూడా వేసేసి ఉడికించేసుకోవచ్చు. వాటితో పాటు మెల్ట్ అయిపోయి మొత్తం ఉడికిపోతుంది అనమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో కొత్తిమీర అంతా కూడా ఆ వాటర్ డ్రై అయిపోయి ఫ్రై అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత
చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంక మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే చింతపండు, బెల్లం ఇవన్నీ కూడా వేసి ఎక్కువ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లాగా కాకుండా కొంచెం బరగ్గా ఈ విధంగా కచ్చపిచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. అంటే రైస్‌లోకి కాబట్టి. అదే మనం చట్నీలోకి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని కొంచెం పలచగా నెక్స్ట్ మెత్తగా చేసుకుంటాం కదా! రైస్‌లోకి అయితే ఇలా బరగ్గా చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి తాలింపు కూడా వేసుకోవాలండి. తాలింపుకి కూడా ఆయిల్ ఎక్కువే పడుద్ది. ఎందుకంటే మనం నిల్వకు చేస్తున్నాం కాబట్టి నూనె పైకి తేరేంత వరకు కూడా ఆ తాలింపులో బాగా ఉడికించాలండి. సో, ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. సో, ఇక్కడ తాలింపు అయితే వేసింది కదా చెల్లి. ఇది వచ్చేసి దబ్బకాయ చట్నీకి అయితే తాలింపు పడుతుందన్నమాట. ఫస్ట్ టైం అండి దబ్బకాయ పచ్చడి చేసుకోవటం. చాలా టేస్టీగా ఉంది. రైస్‌లోకి అయితే పుల్ల పుల్లగా, చేదుగా, డిఫరెంట్ టేస్ట్‌తో భలేగా అనిపించింది. సో, దబ్బకాయ ముక్కల్ని కట్ చేసేసి ఉప్పు వేసి ఎన్ని రోజులు ఊరపెట్టారండి అంతగా గుర్తులేదు కానీ బాగా ఊరిన తర్వాత మళ్ళీ వాటిని ఎండలో ఎండబెట్టి ఈ విధంగా పచ్చడి తాలింపు అయితే వేశారండి. సో, మరీ ముక్కలు డ్రై అయిపోయేదాకా ఎండబెట్టిన అవసరం లేదు. ఓటగా ఉన్నప్పుడే మనం ఇలా తాలింపు అయితే వేసేసుకోవాలి. చాలా బాగుందండి. నిమ్మకాయ పచ్చడి, నెక్స్ట్ నారింజ పచ్చడి తిన్నాను కానీ దబ్బకాయ పచ్చడి అయితే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఏంటంటే పచ్చిగా కలిపేశారంట. అంటే ఎండలో పెట్టడం ఇలా చేయలేదు ప్రాసెస్. కానీ మేమైతే మరి 3, 4 డేస్ ఎప్పుడో ఎండబెట్టారండి. ఎన్ని రోజులు ఊరబెట్టారు. వీడియోస్ అయితే ఎప్పుడో షూట్ చేశాను కదా! అంతగా గుర్తులేవు. టేస్ట్ అయితే చాలా బాగుందండి దబ్బకాయ పచ్చడి వచ్చేసి. ఈ పచ్చడి చాలా మందికి నచ్చకపోవచ్చండి. కానీ దబ్బకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే నచ్చుద్ది. ఎందుకంటే నారింజ, నిమ్మకాయ ఇవేంటంటే పుల్ల పుల్లగా ఉంటాయి తప్ప అంతకు మించి వగరు, చేదు అయితే ఉండవు. ఈ దబ్బకాయ నార్మల్‌గానే చట్నీ చేస్తే ఎంత బెల్లం వేసినప్పటికీ కూడా ఆ చేదు, వగరు అన్నది తెలుస్తది కదా! అలాంటిది ఇది తీపి పచ్చడి కాదు కాబట్టి ఆ వగరు, చేదు అన్నది ఇంకా ఎక్కువగా తెలుస్తదండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా, వగరుగా అదొక డిఫరెంట్ టేస్ట్ అండి. తినేవాళ్ళకే తెలుస్తది. ఉత్తిగా కూడా తినేయాలనిపించింది నాకైతే. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో పచ్చళ్ళైతే పట్టేసి ఇంకా ఈవినింగ్ కల్లా బయటకైతే వచ్చేసామండి. ఈలోపు మహాలక్ష్మి అయితే వచ్చింది. సో, వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ వరకునే కదా స్కూల్స్. హాఫ్ డేస్ అయితే ఇచ్చేసారని చెప్పాను కదా! ఇంకో 2, 3 డేస్‌లో వాళ్ళకి ఫుల్ డేస్ కూడా హాలిడేస్ ఇచ్చేస్తారండి. కానీ వాళ్ళ అమ్మ ఏంటంటే పిల్లలకి ఆఫ్టర్‌నూన్ టైంలో సైకిల్ ఇచ్చి వదిలేస్తుంది బయట రోడ్డు మీదకి. అంత ఎండ అయినప్పటికీ కూడా వాళ్ళైతే సైకిల్ వేసుకుని తిరిగేస్తున్నారు. అది ప్రాబ్లం కాదు కానీ సైకిల్ వేసుకు తిరుగుతూ ఎదుట పెద్దవాళ్ళు ఎవరైనా బండ్ల మీద వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా వీళ్ళ సైకిళ్ళు వాళ్ళ సైకిల్లోకి అడ్డు పెట్టడం, లేకుంటే వీళ్ళ సైకిల్ ఆపి వెళ్ళే వాళ్ళని కొట్టడం అలా చేస్తున్నారటండి. సో, వీళ్ళు చేసే పనులన్నీ మా నాన్నగారు చూసారంట. తనకైతే చెప్తున్నారన్నమాట, "నువ్వు పిల్లల్ని వదిలేసి ఇంట్లో ఉంటున్నావు, జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళని కూడా కొడుతున్నారు వీళ్ళు. వాళ్ళు వెళ్ళే వాళ్ళకి బండిలోకి కానీ, సైకిల్లోకి కానీ వీళ్ళ సైకిల్ పెడుతున్నారు. అటు పెద్దవాళ్ళు ఆళ్ళు పడిపోతారు, పిల్లలు ఈళ్ళలో పడిపోతారు. ఇద్దరికీ దెబ్బలు తగులుతాయి." అది ఇది అని చెప్తుంటే తను ఎటకారంగా తీసుకుంటుందండి. కొంతమందికి పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఎక్కవు. ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అదేదో చూడలేక చెప్పారని కొద్దిమంది అనుకుంటారు. ఏదో ఎటకారంగా చెప్తున్నారని అనుకుంటారు కదా! సో, తను అలాగే ఎటకారంగా తీసుకుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి. మహాలక్ష్మి వాళ్ళకి దొడ్లో గోరింటాకు చెట్టు అయితే ఉందండి. సో, ఇంకా 1 వీక్‌లో మా ఊరు తీర్థం అయితే వస్తుంది. పోలేరమ్మ అమ్మవారిది. సో, అప్పటికైతే గోరింటాకు తెచ్చుకోవాలి. దొడ్లో గోరింటాకు ఉందా అని అడిగితే వీళ్ళైతే 1 వీక్ ముందే తెప్పించేసిందండి తను. ఇప్పటి నుంచి ఎందుకు తెప్పించావు మహాలక్ష్మి, ఇంకా టైం ఉంది కదా! 1 వీక్‌లో గోరింటాకు అంతా పోద్దండి. మళ్ళీ కావాలితే మళ్ళీ తెచ్చుకుందాం అక్క, ఈరోజు తెప్పించేసాను, ఇంక ఈరోజు పెట్టేసుకుందాము అనేసి అయితే అందండి. ఇంక సర్లే దగ్గరికి వచ్చే కొలది కూడా ఏదో వర్క్స్ ఉంటూనే ఉంటాయి. ఇంక అప్పుడు ఇంత ఇంట్రెస్టే ఉండదు. సర్లే 1 వీకే కదా ఏముందిలే, కొంచెం ఆనవాలైనా ఉంటుంది కదా పెట్టేసుకుందాము, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ఇంకా అమ్మ, అమ్మమ్మ, నేను అందరం అయితే గోరింటాకు అయితే తుంచామండి. ఇంకా తుంచిన తర్వాత అమ్మ అయితే మిక్సీ పట్టింది. సో, గోరింటాకు ఇలా మిక్సీ పట్టే కంటే కూడా రోట్లో రుబ్బుకుంటే ఎంత బెస్టో అనిపిస్తుందండి నాకు. ఎంతసేపు అయినా నలగదు. అలానే కొంచెం వాటర్ వేసామా మొత్తం అంతా పుర్రైపోయి ఇంకా పెట్టుకుంటే చేతి కట్టుకోకుండా వాటర్లా కారిపోద్దండి. అలానే వాటర్ వేయకుండా కొంచెం గట్టిగా రుబ్బామనుకోండి, అది తిరిగి 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 ఆకంతా కూడా మిక్సీలో సరిగ్గా నలగటం కింద ఉండిపోయి నెక్స్ట్ మిక్సీ గిన్నె కూడా వేడిగా అయిపోయి మిక్సీ ఆగిపోవటం, పోవటం అయితే అవుతుంది. సో, అందుకే అమ్మ గోరింటాకు అంటే మిక్సీ అంటే అల్లిపోద్దండి. ఎప్పుడు కూడా మేము ఎక్కువ రోటినే రుబ్బుతాము. నేను రోటిని రుబ్బినా కూడా చేతికి ఇంత కూడా అంటుకోనివ్వనండి. స్టార్టింగ్‌లో ఆకుగా ఉన్నప్పుడు నార్మల్‌గా తోస్తూ అదే
ఎడం చేత్తో రుబ్బుతూ కుడి చేత్తో తోస్తాం కదా, అలా రుబ్బుతాను. ఎప్పుడైతే వన్స్ ఆకు కొంచెం మెత్తగా అయిపోయింది ఇంకా అన్నప్పుడు ఇంకా చేతులు శుభ్రం కడిగేసుకుని గరిటెతో తోచుకుంటూ రుబ్బుతానండి. అస్సలు రుబ్బినా కూడా ఎక్కడ చేతికి అంటుకోనివ్వను గోరింతాకు. సో ఇంకా అలాగే అమ్మ అయితే మిక్సీ పట్టను, ఇంకా ఇంత గోరింతాకు పడితే నా మిక్సీ పోద్ది అది ఇది అంది. ఇంకా ఫైనల్గా నేనే కొంచెంగా ఆకి వేసుకుంటూ జాయిగా మిక్సీ పట్టేశాను. ముందు రోటినేసి రుబ్బుదాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో పనులు జరుగుతున్నాయని చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ఇల్లు ఇసుకగా ఉందండి. ఆ రోల్ నిండా ఇసుక సిమెంట్ పడిపోయింది. ఇప్పుడు అదంతా క్లీన్ చేసి రుబ్బాలంటే చాలా కష్టము. సో ఫైనల్గా ఇంకా మిక్సీ పట్టేశాను. ఒక్కొక్క గోరింతాకు కలర్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, ఈ గోరింతాకు చూసారా ఇందులో ఏమీ వేయలేదండి. ఈ గోరింతాకు ఒక్కటే మిక్సీ పట్టాను కొంచెం వాటర్ వేసి. మా చిన్నతనంలో అంటే ఇందులో నిమ్మరసం వేసేవారు, చింతపండు వేసేవారు, నెక్స్ట్ కుండపింకులు ఏరుకొచ్చేవాళ్ళం అండి మేము. రోడ్డు మీద కుండపింకులు దొరికేవి, అవి వేసేవాళ్ళం. తాటాకులు వేసేవాళ్ళం, ఏదో పట్టికి ఏదో చెప్పేవారు కవిరో, నాకు అంతగా ఐడియా లేదు, కానీ అది వేసేవాళ్ళం. ఇంకా అలా ఒక్కటి కాదండి ఎన్ని రకాలు వేసేవాళ్ళం. అయినా కూడా ఎంతసేపు చెట్టుకున్న చేతులు పండేవి కాదు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇప్పుడు మీకు చూపించడానికి ఇలా వేలుతో తీసానో లేదో మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ గోరింతాకు కలర్ కూడా అందంగా ఉందండి. కొన్ని గోరింతాకులు గ్రీన్ కలర్లో వస్తాయి కదా, ఇది ఏమీ వేయకపోయినా కూడా చూడడానికి కొంచెం రెడ్డిష్ కలర్లో అయితే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకి పెట్టేసుకుందాము, కాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి ఇంకా నేను మహాలక్ష్మి అయితే ఫస్ట్ కాళ్ళకైతే నేను పెట్టేసుకుంటున్నానండి. నేను పెట్టుకున్న తర్వాత 1 by 1 ఇంకా ఈవినింగ్ వరకు ఆ రోజు మా ఇంట్లో గోరింతాకుల పండుగేనండి. సో ఇంకా ఆషాఢంలో ఏ విధంగా అయితే చేసుకుంటారో ఈ గోరింతాకు అన్నది, సో మా ఊరు తీర్థానికి మేమైతే అప్పుడు అలా చేసుకున్నాము. ఈ లోపు మా చెల్లిగారు చిన్నోడు వచ్చాడండి. వాడు ఎంత చక్కగా పెట్టేసుకున్నాడోనండి గోరింతాకు, అసలు నాకు భలే ముచ్చటేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాడు ఏదో వచ్చినట్టు చుక్కలు వేసేసుకుని, ఒరే అబ్బాయికి ఆ గోరింతాకు ఏంట్రా అమ్మాయిలాగంటే, నువ్వు పెట్టకపోతే మానే పెద్ద మమ్మీ నేను పెట్టుకుంటాను అనేసి అన్నాడు. అసలు వాడికి ఏమొచ్చి ఏం పెట్టుకుంటాడులే అనేసి నేను అలా వీడియో షూట్ చేసుకుంటున్నానండి. సో ఎంత చక్కగా పెట్టేసుకున్నాడో నాకే నవ్వు వచ్చింది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది రాని పని అయినా కూడా ఇంట్రెస్ట్తో చెయ్యాలి అనుకుంటే ఎవరికైనా అలా వచ్చేస్తుందా అనేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా పెట్టేసుకున్నాడో. కానీ చాలామందికి గోరింతాకు పండదంటారు కదండి, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా గోరింతాకు రుబ్బేటప్పుడు అందులో 1 teaspoon పంచదార, ఒక 4-5 లవంగి మొగ్గలు వేసి రుబ్బుకోండి. ఇంకా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. అసలు అది పండలేని ఆకైనా సరే అందమైన కలర్ వచ్చేలా పండుద్దండి ఒక్క పంచదారకి లవంగాలకి. సో ఇంకా నాకులాంటి వాళ్ళు అలాంటివి వేసుకు పెట్టుకున్నామంటే చేతులు కాళ్ళు బొగ్గేనండి. సో నేను అస్సలు గోరింతాకు అనేది రెడ్గా పండనివ్వను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా పొక్కటం కింద ఉన్నప్పుడే నేను తీసేస్తానండి. అందుకే ఎక్కువ దలసరి కూడా పెట్టాను, చాలా తాటగా పెట్టుకుంటాను. కొంచెం గోరింతాకైనా చక్కగా మొత్తం కాళ్ళకి చేతులకి సరిపెట్టేస్తాను. ఈలోపు మా భాగ్యమ్మమ్మ అయితే భోజనం చేసి వచ్చి ఇంకా అమ్మమ్మ చెల్లి అందరూ కూడా ఇక్కడ గోరింతాకు అయితే పెట్టేసుకుంటున్నారు. సో ఇంక వీళ్ళందరూ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను కాళ్ళకు ముందుగా మార్నింగే పెట్టేసుకున్నాను కదా, ఇంకా చేతులకు కూడా పెట్టేసుకున్నానండి. ఎంత అందంగా ఉంటాయో కదా గోరింతాకు పెట్టుకున్న చేతులు, అందంగా మధ్యలో చందమామ, చుట్టూత చుక్కలు, వేళ్ళకి ఇలా టోపీలు. ఇంతకు మించి ఏ డిజైన్స్ పెట్టుకోవాలనిపించదండి గోరింతాకుతో. ఎందుకో చెయ్యి నిండుగా చాలామంది రింగులు పెట్టుకుంటారు, ఉంగరాలని. ఇప్పుడు మా కార్తిక్ గడ పెట్టుకున్నాడు చూడండి, అలా పెడతారు, కానీ నాకు అసలు ఇష్టం ఉండదు. సో ఇంకా నైట్కి వచ్చేసి చెల్లి రాగి సంగటి అయితే చేసిందండి. సో అలాగే మార్నింగ్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. ఇంకా అది ఉండిపోయింది. ఇంకా నైట్కి చపాతీ అయితే చేసుకుందాము, ఇంకా రైస్ చేసుకోకూడదు అనుకున్నాము. ఇంకా చెల్లి అయితే రాగి సంగటి చేస్తానక్క, కర్రీ కొంచెం మెచ్చబెట్టుకుని వేడివేడిగా రాగి సంగటి చికెన్ కర్రీ తింటే చాలా బాగుంటుందండి. సో మనమైతే వేడివేడిగా తినలేములేండి, చెల్లి తినడానికి వేసుకుంటే వీడియో షూట్ చేశాను అంతే. మరి ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.